చేద్దాం మనం ఈరోజు. ఇట్లా ఉంటుంది ఇది పొమెలో చేసి ఇట్లా చేసి దాని తర్వాత ఇంత నీటి పొమెలో పొద్దున్నే ట్రాక్మోర్ మార్కెట్కి వచ్చింది. చూడండి వాడిని చూసి నేర్చుకున్నాడు పెద్ద ఫుడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ బాస్ ఏజే. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెడిషనల్ మార్కెట్స్ ఇన్ ద హోల్ ఆఫ్ థాయిలాండ్, బ్యాంకాక్. ఇక్కడ దొరకని ఉండవు, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్రెష్ కోకోనట్తో డెజర్ట్ చేస్తారు. పోర్క్ స్కిన్ ఇది ట్రై చేద్దాం. యమ్మీ, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు. రోస్టెడ్ బనానా. ఓ డ్యూరియన్, ఇది డ్యూరియన్ అంట. ఓ ఐ వాంట్ టు ట్రై డ్యూరియన్. ఇది స్టిక్కీ రైస్ చూడండి. పోపో పో, అది వేసి కొట్టమంటుంది స్ట్రా. పోపో పో పో పో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రావెల్ బాస్ ఏజే. ఈరోజు అయితే పొద్దున్నే లేచేసిన నేను, ప్రపంచం అంతా వింతగా కనిపిస్తుంది నాకు. అయితే నేను లేవడానికి కారణం ఏంటంటే ఈరోజు మనం చాలా స్పెషల్ మార్కెట్కి వెళ్ళబోతున్నాము. దాని పేరే ట్రాక్మోర్ మార్కెట్, విచ్ ఈస్ లొకేటెడ్ సెంట్రల్లీ ఇన్ బ్యాంకాక్ అనమాట. అండ్ ఇది ఓన్లీ మార్నింగ్ 5 AM నుంచి 10 AM వరకే ఓపెన్ ఉంటుంది. సో దిస్ ఇస్ గానా బి ఫన్. లెట్స్ వాచ్ ట్రావెల్ బాస్ ఏజే. సో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ట్రావెల్ బాస్ ఏజే. ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ మార్కెట్కి వచ్చేసినాము. దిస్ ఈస్ అ వెరీ ఏన్షియంట్ మార్కెట్ ఇన్ థాయిలాండ్, బ్యాంకాక్. దీని పేరే ట్రాక్మోర్ మార్నింగ్ మార్కెట్ అన్నమాట. అయితే ఇది ఓన్లీ మార్నింగే ఉంటుంది, అర్లీ మార్నింగ్ 5 నుండి 10 o'clock వరకే. సో ఇక్కడ ఏన్షియంట్ క్విజిన్స్ అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టాల్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఫుడ్ ప్లేసెస్ ఆర్ ఆల్మోస్ట్ 100 years ప్లస్ ఓల్డ్. 100 years కంటే ముందటి నుంచి ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ ద మోస్ట్ డెలిషియస్ ఫుడ్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గెటింగ్ అర్బనైజ్, ఈ టేస్ట్ అన్నీ పోతున్నాయి. సో ది ట్రెడిషనల్ టేస్ట్, వీఆర్ అబౌట్ టు టేస్ట్ ద ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ ట్రాక్మోర్ మార్కెట్, స్ట్రీట్ ఫుడ్ ఇన్ బ్యాంకాక్. లెట్స్ గో. సో ఇదే మన ఫేమస్ ట్రాక్మోర్ మార్నింగ్ మార్కెట్. చూసుకున్నారు కదా ఎంత హసల్ బసల్ మస్తు ఉంటుంది అసలు చూడడానికి. ఫస్ట్ స్టాల్లోనే నాకైతే ఒక అమేజింగ్ టెంప్టింగ్ ఫ్రూట్ కనిపించింది. దీన్ని అయితే పొమెలో అని అంటారు. సో పొమెలోని తినేద్దాం ఫస్ట్. సో ఈ ఫ్రూట్ ట్రై చేసేద్దాం మనమైతే ఇప్పుడు. చాలా బాగుంటుంది ఇది, చూడ్డానికి ఎంత టెంప్టింగ్ ఉంది. మొత్తం క్లీన్ చేసేసి రెడీ టు ఈట్ లాగా ఉంటుంది అనమాట ఇది. దీన్ని అయితే పొమెలో అంటారు. ఫస్ట్ ఇట్లా ఉంటుంది ఇది పొమెలో. తర్వాత వాళ్ళు చాలా మంచిగా నీట్గా ప్రిసైజ్గా కట్ చేసి ఇట్లా చేసి దాని తర్వాత ఇంత నీట్గా ఇస్తారు మనకి. ఇక మొత్తం కటింగ్ ఎట్లా చేసిండో చూడిన, అసలు క్లీన్గా అమేజింగ్ కటింగ్ చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇది పొమెలో. కొంచెం కూడా పుల్లలేదు. రమ్య, మీరు ఎప్పుడు వచ్చినా ఇది ట్రై చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే రెడీ టు ఇట్, మొత్తం పీల్ చేసి ఇచ్చేస్తారు. బాగుంది. మీరు చూస్తున్నారు కదా మార్కెట్ అంతా, ఇది మార్నింగ్ మార్కెట్. పొద్దున్నే వచ్చేసి నో ప్రాబ్లం. పొద్దున్నే వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు, అండ్ తినేవాళ్ళు తింటూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇన్ని ట్రెడిషనల్ స్టోర్స్ ఉంటాయి అట్లా. వావ్, అసలు చూడండి ఆయన ఎంత బాగా కట్ చేస్తుండో, నీట్గా ప్రేమతో కట్ చేస్తాడు. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు ఇట్లా కట్ చేసి పెట్టినందుకు వాళ్ళ బిజినెస్ సేల్స్ కూడా డబుల్ ఉంటాయి. ఎందుకంటే అంత పెద్ద ఫ్రూట్ మనం కొన్ని కట్ చేసి తినే బదులు చూడండి వాళ్ళు ఎంత నీట్గా పీల్ చేసి రెడీ టు ఈట్. వి జస్ట్ నీడ్ టు రిమూవ్ ద కవర్ అండ్ తినేయచ్చు అంతే.
నిజంగా బాగుండే, చాలా టేస్టీ ఉంది ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఐ లవ్డ్ ఇట్, మై ఫేవరెట్ పొమెలో. ఇక్కడ ఇంకా అన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. జాక్ ఫ్రూట్ చాలా స్వీట్ ఉంటుంది, ఇది వాటర్ మిలన్, పొమెలో. మీరు ఇది చూస్తున్నారా, ఇది కొబ్బరి బొండం, కోకోనట్. ఎంత ఈజీ ఉంది చూడండి కొబ్బరి బొండం. వావ్, జస్ట్ లుక్ అట్ ఇట్. ఈ డిష్ మాత్రం అమేజింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఇవి స్మాల్ ష్రింప్స్ అనమాట. స్మాల్ ష్రింప్స్ని వెరీ మినిమల్ బ్యాటర్తో చేస్తుంది ఆమె. చూసుకోవచ్చు మీరు అక్కడ బ్యాటర్ విత్ ష్రింప్స్ వేసేసింది. అండ్ హాట్గా సర్వ్ ఉంటుంది అనమాట ఇది, ఎందుకంటే అసలు ఉండదు, స్టాక్ వెళ్ళిపోతూనే ఉంటుంది. చూసుకోవచ్చు అసలు ఇట్ ఈస్ సో యమ్మీ అండ్ టెంప్టింగ్. నేనైతే చిన్నప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చివి ష్రింప్స్ అట్లనే తినేస్తుండే. డ్రై ష్రింప్స్ దొరికేవి చిన్నప్పుడు, మస్తు ఉంటుండే టేస్ట్ మాత్రం. చిన్న ప్రాన్స్ ఉంటాయి కదా ష్రింప్స్, చిన్నవి. ఆ బేబీ ష్రింప్స్తోని లైక్ ప్యాన్ కేక్, క్రాబ్ కేక్స్ లాగా ఒక బ్యాటర్తో రోస్ట్ చేసి ఇస్తారు. చాలా టేస్టీ ఉంటుంది. టేస్ట్ చేద్దాం. దాంట్లో సాస్ కూడా ఇస్తున్నారు. వావ్, నేనైతే ఒకటి తీసేసుకున్నా. వావ్, చూడ్డానికి ఎంత బాగుందంటే తింటే ఇంకా అంతకంటే డబుల్ బాగుంది. జస్ట్ లుక్ ఎట్ ద బేబీ ష్రింప్స్. తీసేసుకున్న ఇప్పుడే దీని మీద సాస్ కూడా వేసి ఇచ్చిర్రు. జస్ట్ సీ హౌ ఫ్రెష్ ఇట్ ఈస్. యమ్మీ, ద ష్రింప్ ఫ్లేవర్ యాక్చువల్లీ బాగుంది. వావ్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ టేస్ట్ ఇన్ మై లైఫ్. అంత క్రిస్పీ బాగుండే. ఇదంతా స్ట్రీట్ ఫుడ్, క్విక్గా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు అందరూ. నేను నా పని నేను చేసుకుంటున్నా, అంకుల్ మాత్రం నన్ను చూసి తిట్టుకుంటూనే ఉన్నాడు, ఎవడు రైడ్ పొద్దున అని. సాస్ కూడా వేసేది ఎంత బాగుందో. అంకుల్ పరిశాన్ అవుతుంది, నేను ఏం మాట్లాడుతున్నా, ఏ భాషలో మాట్లాడుతున్నా అని. చూసుకోవచ్చు చిన్న బేబీ ష్రింప్. పొద్దున్న నాన్ వెజ్ తింటా టూ గుడ్ ఉంది ఫ్రెండ్స్, టూ గుడ్. చాలా బాగుండే. మీరు కూడా ఎక్కడ వచ్చినప్పుడు ఈ స్టాల్ మర్చిపోకండి. చూడండి, ఆల్రెడీ సోల్డ్ అవుట్. మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ చేస్తూనే ఉన్నా అంటే ఇక్కడ. నాకైతే మస్తు నచ్చింది. నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లైవ్ సీ ఫుడ్ కూడా అమ్ముతారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ష్రింప్స్. వస్తున్నారు, టక్క కొంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది కంప్లీట్ మార్నింగ్ మార్కెట్ అనమాట. ఇక్కడ ష్రింప్స్ దగ్గర నుంచి, ఫిషెస్ దగ్గర నుంచి, ఫ్రెష్ వెజిటేబుల్స్. ఆ ష్రింప్ క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో. లుక్ అట్ ద కౌంట్. వావ్, అసలు మార్కెట్ లోపలికి వెళ్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఒక సైడ్ ఏమో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇక్కడ చూసుకుంటేనేమో కంప్లీట్ మీట్. ఆ మీట్లో కూడా మీరు చూడండి అసలు ఎన్ని డిఫరెంట్ షేప్స్, సైజెస్. ఎవరికి ఏ కలర్ కావాలి, ఎవరికి ఏ సైజ్ కావాలన్నట్టు. ఇక్కడేమో కంప్లీట్గా సీ ఫుడ్ ఉంది, అది కూడా డ్రై సీ ఫుడ్. అక్కడనేమో వెట్ సీ ఫుడ్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు వీళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ దొరకని ఉండవు, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. బేసికలీ ఫ్రెష్ ప్రొడ్యూస్ మార్కెట్ ఇది. ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ మీట్. వావ్, పొమలో ఫ్రూట్స్ చూడండి ఎట్లా పీల్ చేసి పెట్టిరో. అసలు ఇదైతే నా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ వేడికి కూడా ఇది తింటుంటే మంచి చల్లగా అనిపిస్తుంటుంది. అండ్ ఈ స్టాల్ కూడా చాలా ఫేమస్. ఈమె పారేజ్ అండ్ లివర్ అనమాట అది. ఈ స్టాల్ చాలా ఫేమస్. ఇక్కడ ఫ్రెష్ కోకోనట్తో డెజర్ట్ చేస్తారు. డెజర్ట్ ట్రై చేద్దాం, బాగుంటుంది వీళ్ళది.
2 వెరైటీస్ ఉంటాయి, ఒకటి ఇది ఒకటి అది. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఈ కోకోనట్ బావ్ అంటారు. వచ్చేసింది మన కోకోనట్ బావ్, టేస్ట్ చేసి చూద్దాం. ఇదే కోకోనట్ బావ్, చూడండి అసలు ఎంత బాగుంది. వావ్, ద కోకోనట్ మేక్స్ ఇట్ ఫర్ ఆల్. గ్రేటెడ్ కోకోనట్ with the sweet stuff inside. Superb. చూసిన కోసం 10 తినేయచ్చు. మీరు ఎంత చూస్ చేస్తుంటే అంత యమ్ము ఫ్లేవర్ అనమాట. ఇప్పుడు ఇంకోటి ట్రై చేద్దాము. ఇది బ్లూ కలర్లో ఉంది, ఇంకొక ఫ్లేవర్. బా, ఇది ఇంకా బాగుంది. ఇంకా దీని స్టఫింగ్ కూడా కోకోనట్ స్వీట్ ఇన్సైడ్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టాల్ విలేజ్. నాన్ స్టాప్ సేల్ చేస్తూనే ఉంటారు. యమ్మీ, చాలా బాగుంది. తిన్న తర్వాత లెట్స్ హంట్, ఎందుకంటే ఇది కొద్దిసేపు ఓపెన్ ఉంటుంది. ఏమేమి తినగలుగుతామో తినేద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ డిష్ మాత్రం అద్దరిపోయిందిరా బాబు. ఎంత బాగుండే ఈ స్వీట్ అంటే, ఆ ఫ్రెష్ కోకోనట్, ఆహా, ఎప్పటికీ మర్చిపోలేను నేను. మార్నింగ్ ఫ్రెష్ పోర్క్, ఇది పోర్క్ ఫేస్, ఇది టంగ్, ఇది చెవులు. ఏరా వినిపిస్తలేదా అని అనొచ్చు వీడిని, ఎందుకంటే ఇటు చెవులు ఇక్కడే ఉన్నాయి. సీ ఫుడ్ చూడండి అసలు ఎంత ఫ్రెష్ ఉందో ఇక్కడ. ఫ్రెష్ అండ్ ఆల్సో యూ కెన్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్. అసలు సీ ఫుడ్కి మాత్రం స్వర్గం బ్యాంకాక్. అండ్ ఇంకా వాళ్ళు వండిన తర్వాత అయితే టేస్ట్ అద్దరిపోతుంది చెప్పాలంటే. చూడండి, ఇక్కడ రోస్టెడ్ పోర్క్ స్కిన్ ఉంటుంది, ఇట్లా ఫ్రెష్గా రోస్ట్ చేసి పెడతారు. ఇట్లా ప్యాకెట్స్లలో కూడా అమ్మేస్తారు. బాగుంటుంది. ఫ్రెష్గానే మన పోర్క్ మీద స్కిన్తో దాన్ని ఫ్రై చేసి ఇస్తారు. వేఫర్స్ లాగా తినేయచ్చు. ట్రై చేద్దాం ఒకటి. ఒకటైతే తీసేసుకున్న పోర్క్ స్కిన్, ఇది ట్రై చేద్దాం. నేను ఎట్లా చెప్పాలి, బా, కంప్లీట్లీ డీప్గా మొత్తం దీని సాసెస్ ఇంకిపోయి ఉన్నాయి. కొంచెం స్వీటిష్ కూడా ఉంది. యమ్మన్. బాగుంది. ఇంకో షాప్ కూడా చూద్దాం. అట్ లాస్ట్ ఐమ్ హియర్. ఇది నా ఫేవరెట్ స్టాల్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ఆంటీ అంకుల్ కొన్ని డెకేడ్స్ నుంచి నడిపిస్తున్నారు. అండ్ దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ దర్ సాసేజెస్, పోక్ రిబ్స్ అండ్ ఆల్సో డక్ అన్నమాట. సో వీళ్ళ టేస్ట్ చాలా బాగుంటుంది. యాజ్ యూ కెన్ సీ దేర్ మీట్, ద టెక్స్చర్. మీరు చూసుకోవచ్చు వీళ్ళు ఎంత ఫేమస్. ఎవరు వచ్చినా కూడా ఫేమస్ సెలబ్రిటీస్ కానీ దే ఆర్ వెరీ వెల్ రికగ్నైజ్డ్ ఇక్కడ. ఇక్కడ కస్టమర్లు మాత్రం లైన్గా ఉంటారు. ఇట్లా వాళ్ళకి ఏం కావాలో ఆ డిష్ ఇట్లా వెయిట్ హిసాబ్లా చేసిస్తారనమాట వీళ్ళు. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ కుక్డ్ కాబట్టి జస్ట్ కట్ చేసిన తర్వాత తినడమే. చూసుకోవచ్చు, ఆంటీ డక్ కట్ చేస్తుంది. అండ్ కస్టమర్స్ కూడా అసలు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ. చూడండి వాళ్ళంతా ఎంత నవ్వుకుంటారు, మాట్లాడుకుంటూ. ఇదిగోండి, ఇదైతే పోర్క్ రిబ్స్. చూడండి, జస్ట్ లుక్ ఎట్ ద టెక్స్చర్, ద సాసెస్, హౌ డీప్ ఇట్ ఈస్. అసలు చాలా బాగుంటుంది వీళ్ళ ఫుడ్. పోర్క్ రిబ్స్ కట్ చేస్తుంది ఆంటీ ఇప్పుడైతే. ఇప్పుడే ఫ్రెష్ డక్ వచ్చింది.
చూడండి ఎంత బాగుందో, ముద్దు ముద్దుగా ఉంది. ఇది దీని తల. చూడండి ఎంత బాగా అసలు కంప్లీట్ సాస్ అంతా లోపలికి ఎట్లా ఇంకిపోయిందో. బాగా గ్రిల్ చేస్తారు వీళ్ళని. ఈస్ట్లో కుక్ చేసే విధానం చూడండి, ఇది ఎన్నో ఇయర్స్ ఓల్డ్. ఈ అంకులే ఓనర్ దీనికి. ఇట్లా ఓవెన్లో ప్రిపేర్ చేస్తారు ఇది. వీళ్ళు ఇట్లాంటి ఓవెన్లో గ్రిల్ చేస్తారు. వీళ్ళ గ్రిల్లర్ చూడండి ఎట్లుందో, అందుకే ఆ స్మోకీ ఫ్లేవర్. మీరు చూసుకోవచ్చు, ఫుల్ క్యూ ఉంది ఇక్కడ, లైన్గా ఉన్నారు అందరూ అది కొనడానికి. ఇదేమో పోక్ సాసేజ్, అది పోక్ రిబ్స్, అదేమో అండ్ డక్. వీళ్ళు రెడ్ కలర్ సాస్తో చేస్తారనమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను, చాలా పాతదని కూడా విన్నా. సో లెట్స్ ట్రై. నేనైతే అన్నీ అసార్టెడ్ చెప్పేసిన, అసార్టెడ్ ట్రై చేద్దాం. రోస్టెడ్ పోర్క్, సాసేజ్, పోక్ రిబ్స్, డక్. దిస్ నో ఇనఫ్. డక్ కూడా తీసుకున్నాను.ผมแบ่งให้ไอ้นี่ตัวนี้อร่อยนะเป็นผัดในตัวแล้วที่นี่เป็นเนื้อสามครับ అంకుల్ ఆంటీ ఈ ఏజ్లో కూడా హ్యాపీగా ఆడుతూ పాడుతూ బిజినెస్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి అసలు. ప్యాకెట్ తీసేసుకుని నేను ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. ఫస్ట్ సాసేజ్ ట్రై చేద్దాం. ఈ సాసేజ్ పోక్ సాసేజ్. నమ్మదు, జ్యూసీ అండ్ ఆ సాసెస్ కూడా లోపల యూ కెన్ ఫీల్ ఇట్. సాసెస్ అయితే వీళ్ళకి చిల్లరు. సాసెస్ చాలా బాగుంది. ఏమో రోస్టెడ్ పోక్, స్కిన్ చూడండి ఎంత బాగా రోస్ట్ చేసిరో. వావ్, క్రిస్పీ, లోపల పోర్క్ పార్ట్ ఇట్లా మెల్ట్ అవుతుంటుంది. ఇది పోర్క్ బెల్లీ అన్నమాట. పైన స్కిన్ చూసిరా ఎంత మంచిగా క్రిస్పీగా రోస్ట్ చేసిరో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఇన్ బ్యాంకాక్. పోర్క్ రిబ్స్, పోర్క్ రిబ్స్. ถ่ายต้องถ่ายคู่กับนี้ถ่าย వావ్, ఒక్కొక్కటి టెక్స్చర్ బాగా యమ్మీ. తీసుకుంది చూడండి, ఇది ఫ్రెష్గా వాళ్ళ ఓవెన్లో నుంచి తీసేది ఎంత బాగుందో. పోర్క్ ఇట్లా మెల్ట్ అయిపోతుంటుంది. ఇది పైననేమో సాఫ్ట్ లేయర్, లోపల చూడండి ఎంత మెల్టింగ్ మీద. యమ్మీ, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తినేద్దాం. డక్ ఫ్రై చేద్దాం. డక్ చూడండి ఎంత బాగా అసలు కంప్లీట్ సాస్ అంతా లోపలికి ఎట్లా ఇంకిపోయిందో. బాగా గ్రిల్ చేస్తారు వీళ్ళు. నేనైతే ఫ్లేవర్ అంట, తినని వాళ్ళు వాసన అంటారు. బాగుంది, చాలా బాగుంది. డక్ స్కిన్ ఇది పోక్ రిబ్స్. సాస్ చూసిరా వీళ్ళది ఎంత బాగుందో. ఇట్లా సాస్ పెడతారు దీనికి. వీళ్ళ ఫేమస్ రెడ్ సాస్ ఉంటుంది, ఆ కోటింగ్ చాలా ఫేమస్. వావ్, బోన్ మీద స్మోకీ ఫ్లేవర్, మీట్ వెల్ రోస్టెడ్. యమ్మీ. ప్రాసెస్ ఉంటుంది వాళ్ళ స్పెషల్. ట్రై చేద్దాం. ఇది బేసిక్గా ఆంటీ వాళ్ళ ఇంట్లో వండుకున్న సాసు. ఇక మనం స్పెషల్ గెస్ట్ అని నాకు వేసింది. అసలు నిజంగా చాలా బాగుండే. ఎనీథింగ్ విచ్ ఈస్ మేడ్ ఇన్ హోమ్ డెఫినెట్లీ ట్రెడిషనల్లీ awesome. సో గైజ్, హోప్ యూ లైక్ దిస్ క్రేజీ వీడియో. మీకు ఇందులో ఏ ఫుడ్ నచ్చిందో ఏది నచ్చలేదో ఒక కమెంట్లో వేసేసేయండి. అండ్ మోర్ ఓవర్, నేను టాక్ మోర్ మార్కెట్ మాత్రం ఒక ఎపిసోడ్లో కవర్ చేయలేకపోయినా కాబట్టి మీకు సెకండ్ ఎపిసోడ్లో కూడా మిగతా నేను ఫుడ్ తిన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రావెల్ బాస్ ఏజే. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే మాత్రం ఒక లైక్ కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ట్రావెల్ బాస్ ఏజే.